ఏపీ బడ్జెట్పై ప్రభుత్వం కసరత్తు. నేడు చంద్రబాబుతో మంత్రుల భేటీ. పివి సునీల్ అక్రమాలపై విచారణ ప్రారంభం. సిఐడికి సాక్ష్యాలు ఇవ్వనున్న లాయర్ గుడపాటి. కారు చౌకగా 50 ఎకరాలు కొట్టేశారు. కాకాని అల్లుడి భూమేతపై ప్రభుత్వానికి నివేదిక. రాజకీయ ఉద్దేశంతోనే జగన్ కేసు. ఎన్సీఎల్టీలో వైఎస్ విజయలక్ష్మి కౌంటర్. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రా నిఘా. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్. నేడు డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. తెలంగాణలో బీర్ల ధరలు 15% పెంపు. నేటి నుంచి అమల్లోకి కొత్త రేట్లు. తెలంగాణలో పరీక్షల తర్వాతే పంచాయతీ పోరు. 3 విడతల్లో నిర్వహించాలని ఈసీ ప్లాన్. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు షురు. మీ సేవా కేంద్రాల వద్ద బారులు. 2 ఎకరాల రైతులకు భరోసా నిధులు. 34 లక్షల మంది ఖాతాల్లోకి 2,218 కోట్లు. జైల్లో దస్తగిరిని చైతన్యరెడ్డి కలిశారు. లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చిన బీటెక్ రవి. ఆలయాల ఎఫ్డీల జోలికెళ్తే కఠిన చర్యలు. పకడ్బందీ నిబంధనలు తెచ్చిన ఏపీ ప్రభుత్వం. అల్లూరి జిల్లా ఏజెన్సీలో బంద్. స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన. రంగరాజన్పై దాడిలో 23 మంది నిందితులు. చంచల్గూడ జైలుకు 6 నిందితులు. విజయనగరంలో రెచ్చిపోతున్న స్మగ్లర్లు. కారులో 145 కిలోల గంజాయి స్వాధీనం. పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్. త్వరలో బెంగాల్లో రాహుల్ పాదయాత్ర. ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ భేటీ. నేడు ఏఐ కార్యాచరణ సదస్సులో ప్రసంగం. రాబోయే 4 ఏళ్లలో 63 లక్షల మరణాలు. ఎయిడ్స్ వ్యాప్తిపై ఐక్యరాజ్య సమితి ఆందోళన.